వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు కేంద్రంగా మారింది. ఈ విషయాన్ని మనం ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు, బిజినెస్ టుడే, ద వీక్, అంతర్జాతీయ జర్నల్స్లో వచ్చిన కథనాలు మనం పరిశీలిస్తే భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 50% మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాకు వస్తూ ఉన్నాయి. అందులో సగం అంటే 25% దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రావడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. రాబోయే 3 సంవత్సరాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్న కంపెనీలు రాబోయే 3 సంవత్సరాల్లో ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించబోతా ఉన్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో తర్వాత పొరుగు రాష్ట్రాల్లోని యువతకి దాదాపు 22 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. మనం గత వారంలోనే ఒక వీడియో చేసుకున్నాం. అదానీ గ్రూపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విమాన తయారీ రంగంలో ఎంబ్రాయర్ జాయింట్ వెంచర్లో 80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నాయి. 70 సీటింగ్ ఉండే విమానాలతో పాటుగా రవాణా విమానాలు, సైనిక విమానాలు తయారీలో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. అయితే ఏ ప్రాంతంలో పరిశ్రమ పెట్టబోతా ఉన్నారు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకు, ఏ రాష్ట్రం ఎలాంటి రాయితీలు ఇవ్వబోతా ఉంది, ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే రాబోయే 2 సంవత్సరాల్లోనే ప్రొడక్షన్ బయట తీసుకురావడానికి సాధ్యం అవుతుంది అనే అంశాల మీద వారు స్టడీ చేస్తున్నారు. అయితే గుజరాత్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అదానీ ఎంబ్రాయర్ సంస్థకి పెద్ద ఎత్తున ఆఫర్స్ వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థకు కావలసిన భూమితో పాటు రోడ్డు సదుపాయాలు, విద్యుత్ సదుపాయాలు, ఇంటర్నెట్ సదుపాయం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే గుజరాత్ నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది. అదానీ పెట్టుబడులు అంటే ముందు గుజరాత్లో సగం పెట్టి మిగతా సగం పొరుగు రాష్ట్రాల్లో పెట్టాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదానీ గ్రూపు 6 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతా ఉంది. ముఖ్యంగా విమాన తయారీ రంగంలో ఎంబ్రాయర్ సంస్థతో కలిపి $10 బిలియన్ అంటే 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతా ఉంది. అయితే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉన్నాయి. ఒకవైపు భోగాపురం సమీపంలో భూములు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరొక వైపు అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున భూములు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో విమానాలు, అది కూడా భారీ విమానాల తయారీ మొదటిసారిగా ప్రారంభం కాబోతోంది. విమానయాన రంగంలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాలు ఉన్నాయి. విమానయాన రంగం ప్రతి సంవత్సరం 120% వృద్ధితో పరుగులు తీస్తూ ఉంది. భారతదేశం నుంచే దేశీయంగా విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ప్రతి సంవత్సరం 30 నుంచి 40 కోట్ల మంది ప్రయాణికులు దేశంలోని 65 రద్దీ కలిగిన విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు పనిచేయబోతా ఉన్నాయి అని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు 2,000 విమానాలు కొత్తగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విమానాలు దేశీయంగానే తయారు చేసే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అదానీ ఎంబ్రాయర్ సంస్థ కనుక భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో వచ్చిన, అనంతపురంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్లో పౌర విమాన రంగంలో ఇది ఒక కీలక మలుపు కాబోతా ఉంది. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ సంస్థ ఒక కీలక నిర్ణయం ప్రకటించబోతా ఉంది. దాదాపుగా భోగాపురం సమీపంలోనే ఆ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.